ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారి ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది. జనవరి 31వ తేదీన పొరపాటున కూడా ఈ తప్పులు చేసి ఆ దేవతకు కోపం తెప్పించకండి. అయితే జనవరి 31వ తేదీన ఏ తప్పులు చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతకు కోపం వస్తుంది, ఏ దేవత శాపం మీ ఇంట్లో ఉంది, అలాగే మిథున రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మిథున రాశి వారు హాస్యప్రియులనే చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా ఇతరులను నవ్విస్తూ తాము నవ్వుతూ ఉంటారు. తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. అయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు అధికంగా వీరి యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. వివాహం విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా జీవితం గడిచిపోతుంది. కాని మాట తప్పి మనుషుల వల్ల, అలాగే పని చేయించుకొని ప్రత్యుపకారం చెయ్యని వారి వల్ల ఇబ్బందులు కూడా వీరి యొక్క జాతకంలో ఎదురవుతాయి. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి మీరు ఎదురు చూస్తున్నంతగా దక్కకపోవచ్చు. ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితం మీదే అధికంగా దృష్టిని సారిస్తారు. పథకాలు రచించడంలో, వాటిని అమలు చేయటంలో మిథున రాశి వారికి నైపుణ్యత కూడా అధికంగా ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయటానికి వీరికి తోడు మాత్రం కావాలి. ఇది వీరికి చెప్పుకోదగినంత నష్టాన్ని కలిగిస్తుంది. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. ఈ రాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శుక్రదశ, శని దశ వీరికి యోగవంతమైన కాలం. ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. తాము పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగా యోచించినా కాని సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోలేరు. సంతానంతో చక్కటి అనుబంధం ఉన్నా కాని తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం ఈ మిథున రాశి వారు అస్సలు చేయరు. వీరి యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. సమస్యలను పరిష్కరించే వ్యక్తుల యొక్క సహకారం కూడా వీరికి ఉంటుంది. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోటానికి చక్కటి మార్గాలు కూడా వీరు అన్వేషిస్తారు. అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా వీరి యొక్క జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వస్తూ ఉంటుంది. అయితే బాధ్యతలు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఒక బాధ్యత తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అయితే దీనికి కారణం అర్థం కాక మౌనంగా భరిస్తూ వస్తున్నారు. దీనికి కారణం ఏంటో మీకు అర్థం కావటం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించటం లేదు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కొంతమందికి రావటం లేదు. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా మీరు మంచి ఫలితాలను సాధించలేకపోతున్నారు. ఉద్యోగస్తులు కాని, వ్యాపారస్తులు కాని, ఈ విధంగా మీరు ఏ వృత్తుల్లో ఉన్నవారైనా సరే మీ కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత లోపించింది. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి కారణం ఏంటి మీకు అర్థం కావటం లేదు. అయితే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా మీరు ఎదుర్కోవటానికి కారణం ఆ నాగదేవత యొక్క శాపం మీపైన, మీ యొక్క గృహం పైన ఉంది. కాబట్టి ఆ నాగదేవత యొక్క శాపం కారణంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
అయితే జనవరి 31వ తేదీ అనేది మీ యొక్క లైఫ్లో చాలా కీలకమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ రోజు మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ పొరపాట్ల కారణంగా మీ యొక్క జీవితంలో ఆ నాగదేవత యొక్క శాపం పెరిగి ఇంకా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ పొరపాట్లు అస్సలు చేయకండి. ఈ వీడియో చూసిన వెంటనే మీకు మీరుగా ఒకసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎటువంటి పొరపాట్లు, ఎటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ బాధకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తను భిక్షగత్తె కావచ్చు, లేకపోతే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావచ్చు. అయితే తన దుఃఖానికి మీరు కారణమయ్యే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సహాయాన్ని అర్థించి వచ్చినటువంటి వృద్ధురాలి బాధకి మీరు కారణం కాకూడదు. మీ శక్తి కొలది వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే వారు ఏ సహాయాన్ని అయితే అర్థించారో అది మీరు చెయ్యగలిగిందైతే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఆ నాగదేవత మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీరు ఈ విధంగా ఒకరి బాధకి, దుఃఖానికి కారణమైతే కనుక ఆ దేవత యొక్క శాపం మరింతగా పెరిగి మీ యొక్క జీవితంలో మరెన్నో సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది. అలాగే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం పామును చంపటం కానీ, కొట్టటం కానీ అస్సలు చేయకండి. ఒకవేళ మీ ఇంట్లో కానీ, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ పాము కనిపిస్తే పాములను పట్టుకొని తీసుకుని వెళ్లే విధంగా మీరు ఎవరికైనా సమాచారం అందించండి. అంటే వాటిని అడవిల్లో వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని వాటిని చంపటానికి ప్రయత్నం చేయకండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ కుటుంబ సభ్యుల యొక్క బాధకి కూడా మీరు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కొంతమందికి అప్పుడప్పుడు పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోసే అలవాటు ఉంటుంది. అయితే రాగి చెంబులో మాత్రం పాలు తీసుకుని వెళ్లకూడదు. ఎందుకంటే రాగి చెంబులో పాలు తీసుకుని వెళ్తే అవి విషతుల్యంగా మారుతాయి. కాబట్టి రాగి చెంబులో కాకుండా మీరు స్టీల్ చెంబులో పాలు తీసుకుని వెళ్లి మీరు పుట్టలో కాకుండా పుట్ట పక్కన ఏదైనా మట్టి పాత్రను పెట్టేసి దాంట్లో పాలు పోయండి. ఈ విధంగా చేస్తేనే ఆ నాగదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది తప్ప మీరు ఏవైనా పొరపాట్లు చేస్తే కనుక అస్సలు అనుగ్రహం మీకు లభించదు. కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి జాతకులు జనవరి 31వ తేదీన గుర్తుంచుకోవలసినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఆ నాగదేవత యొక్క అనుగ్రహం కోసం నాగదేవతను మనసులో తలచుకోండి. మీకు ఏ విధమైనటువంటి శాపాల కారణంగా మీ యొక్క జీవితంలో కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారో ఆ శాపాల నుండి విముక్తిని కలిగించమని ఆ నాగదేవతను వేడుకోండి. అలాగే పరమశివుడిని కూడా వేడుకోండి. ఎందుకంటే పరమశివుడి యొక్క కంఠంలో కూడా నాగదేవత ఉంటుంది. కాబట్టి మీరు ఆ పరమశివుడిని ఆరాధించినట్లయితే నాగదేవత కూడా తన యొక్క శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు పంచిపెట్టండి. అలాగే నాగదేవతకి ఇష్టమైనటువంటి పాలు, గుడ్లు కూడా పేదలకు పంచిపెట్టండి. ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.